వైసీపీ ముఖ్య నాయకులతో ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రధానంగా చర్చించనున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈరోజు జగన్ అంటే పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఏ అంశాలపై చర్చించే అవకాశాలను అనుకోవచ్చు? హరీష్. రవి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సన్నాహకం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో ప్రధానంగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు, కోఆర్డినేటర్లతో పాటుగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలతో పాటుగా సర్వ ప్రక్రియలో గల్లంతైనటువంటి ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం, వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లను తొలగించినటువంటి వ్యవహారం పైన కూడా జగన్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు ప్రధానమైనటువంటి నగరాలు, కార్పొరేషన్స్ విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం వంటి కీలకమైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి సీట్లను దక్కించుకోవటం, మేయర్ ఎన్నిక నేరుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేయర్ స్థానాలను దక్కించుకునేటువంటి అంశాలు, వాటికి సంబంధించి ఉన్నటువంటి స్థానిక స్థితిగతులు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలు, అక్కడ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఇటీవల కాలంలో కూటమిలో విభేదాలు జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలో రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి చర్యలు తీసుకోవటం, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల సర్వ ప్రక్రియతో పాటుగా పార్టీ నిర్మాణానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవటం, నియోజక ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటుగా భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఈ రోజు రాజకీయ వ్యూహాలను కూడా జగన్ ప్రకటించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రవి. హరీష్.